ఎన్నికలలో అభివృద్ధి పేరుతో ఓటు అడిగే దమ్ము లేకనే అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పేరుతో ఓటు అడిగే దమ్ము లేకనే కోదాడ మున్సిపాలిటీలో అప్రజాస్వామిక చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధర్నా నిర్వహించారు. అక్రమాలకు నిరసనగా కోదాడ పట్టణ ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందరికాడికి దోచుకున్న పైసలతోని ఈరోజు జరగబోయే ఎన్నికలలో కూడా ప్రత్యర్థి పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులని డబ్బు సంతులతో కొనుగోలు చేసి ప్రలోభ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి దౌర్జన్యం చేసి కిడ్నాప్ విరమించుకునేటట్టు తీసుకుపోతూ ఉన్నారు. మహిళలకి బుర్కాలు వేయించి హిందూ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి మత గౌరవాన్ని కూడా మంటలో కలిపేటట్టు బుర్కాలు వేయించి దొడ్డి దారిన తీసుకుపోయి విరమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజ్యాంగ పదవిలో ఉన్న బాధ్యత ఉన్న ప్రభుత్వం ఈరోజు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఏకపక్షంగా అధికార పక్షానికి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి 11వ వార్డులో గత 2 రోజులుగా అభ్యర్థిని బెదిరించడంతో పాటు మా పార్టీ తరఫున పోయినసారి 2019 మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థిగా నిలబెట్టి దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో 2,000. ఈసారి మళ్ళీ అదే అభ్యర్థిని మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి అదే అభ్యర్థి నిర్ణయిస్తే నిలబడ్డ అభ్యర్థి మీద రకరకాల ప్రయోగాలు చేసి బలవంతంగా తీసుకెళ్ళి ఈరోజు ఆ ఒక్క వార్డులోనే దాదాపుగా 6 నుంచి 7 మందిని పోటీ చేసిన అభ్యర్థులు ఉంటే ఒక్కళ్ళు ఇద్దరు కాదు 6గురికి 6 ఒక్క ఈరోజు కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి మినహా మిగతా వాళ్ళనందరినీ రాజీనామా ఒక్క రోజులో చెప్పించారంటే ఇక్కడ ఎంత ప్రలోభ పెట్టారు, ఎంత బ్లాక్మెయిల్ చేశారు, ఎంత భయభ్రాంతులకు గురి చేశారు అనే విషయాన్ని ఈరోజు యావత్ రాష్ట్రం ఆలోచించాలి, కోదాడ పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలి. ఒకళ్ళిద్దరు కాదు ఈరోజు పోటీ చేసిన అభ్యర్థులు ఆ 11వ వార్డుల స్థానికులందరూ దాదాపుగా 6 నుంచి 7 వరకు సంఖ్యలో పోటీ చేస్తే ఒక్క అభ్యర్థి కోసం, విజయం కోసం ఎక్కడో స్థానికేతరులు వచ్చి ఆడ వార్డులో పోటీ చేయాలనే లక్ష్యంతో స్థానికులుగా పోటీ చేసిన వాళ్ళని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి ఈరోజు విడ్రా చేయించారు. ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా? ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఆభాసం చేస్తున్న ఎన్నికల సంఘం వెనువెంటనే స్పందించి ఇక్కడ ఎన్నికల్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు అభ్యర్థుల్ని భయభ్రాంతులకు చేయడంతో పాటు అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని చేతి వాటం చూపించి ఈరోజు ప్రచారాన్ని కూడా పోనీయకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది పోలీసు యంత్రాంగంతో. కాబట్టి మేము ఎన్నికల సంఘానికి చెప్తూ ఉన్నాం, ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇవాళ స్వచ్ఛందంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం మరి ఎందుకు పక్షపాత ధోరణితోనే పెడచెవన పెడుతుందో తెలియదు. మేము ఒక రాజకీయ పార్టీగా ధర్నా చేయటమే కాదు, పొద్దుపూట అక్కడ ఓటర్లు కూడా సామాన్య ఓటర్లు కూలినాలు చేసుకునేటోళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వండి, దానికి ఇక్కడ ఎన్నికలు నిర్వహించండి, అభ్యర్థులు లేకుండా ఏకగ్రీవం పేరుతోని ఇక్కడ ఉన్నోళ్ళనందరినీ నిర్మింపజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఇక్కడ స్థానికులుగా ఓటు హక్కును వినియోగించుకునే సదావకాశం మాకు ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం ఇవ్వాలి, ఈ ప్రభుత్వం కల్పించాలి, మాకు రక్షణ ఉండాలి, మా సమస్యలు తీర్చడానికి పెడుతున్న ఈ ఎన్నికలలో మా ఓటు హక్కుని స్వతంత్రంగా వినియోగించుకునే అవకాశం మాకు ఉండాలని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నా కానీ పెడచెవును పెట్టి
ఆల్రెడీ మేము పొద్దున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది, మా అభ్యర్థిని కిడ్నాప్ చేసిరని. కనీసం ఈరోజు డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎవరు స్పందించే పరిస్థితులలో కూడా లేరు, నోరు మెదపట్లేదు. దొంగతనంగా దొడ్డిదారిన దొంగచాటున తీసుకుపోయిన మా పార్టీ అభ్యర్థిని విరమింపజేయడానికి కాంగ్రెస్ నాయకులు అక్కడ పోలీసు వాళ్ళ సమక్షంలో వాళ్ళ పర్యవేక్షణలో విరమింపజేసి, ఈరోజు ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి రక్షణ ఉందా? ఒక రాజకీయ పార్టీగా మేము బలపరిచిన ఎంతోమంది పార్టీ సానుభూతి పనులు కార్యకర్తలు సైన్యం ఉన్న మా పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థి మీదనే ఈరోజు దాడులు చేసి, దౌర్జన్యం చేసి, బ్లాక్మెయిల్ చేసి, భయభ్రాంతులకు గురి చేసి, డబ్బులతో కొనుగోలు చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో ఈరోజు నవ్వుల పాలు చేస్తే ఈ ప్రభుత్వాన్ని మేము నిందిస్తున్నాం. తప్పకుండా ఎన్నికల సంఘం దీంట్లో జోక్యం చేసుకోవాలి, సంబంధిత కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఎన్నికల సంఘంతో పాటు పోలీసుకు సంబంధించిన డీజీపీ గారు, ఎస్పీ గారు వెంటనే స్పందించి దీని మీద సమగ్రమైన విచారణతో పాటు ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎన్నికల కింద యథావిధిగా దౌర్జన్యంగా అధికార బలంతో ఆర్భాటంతో చేయాలని ఒకవేళ నిర్ణయిస్తే మా ప్రాణాలు పైన వెనకాడేది లేదు. గోదావరిలో ప్రజాస్వామ్యాన్ని అపాసం కార్యం టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా శాంతియుత మార్గాల్లో ఈరోజు ధర్నా చేస్తున్నాం. దీన్ని ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ఇక్కడ అక్రమంగా అభ్యర్థుల విరమణ ఏదైతే జరిగిందో దాని మీద వెంటనే నివేదిక తెప్పించుకొని ఎన్నికలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.